హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సెకండ్ డే ఇది మలేషియాలో. సో ఈరోజు నేను జెంటిల్ ఐలాండ్కి వెళ్తున్నాను. జెంటిల్ ఐలాండ్ అంటే లైక్ మన హైదరాబాద్లో వండర్లా ఇవి ఎలా ఉంటాయి అట్లుంటుంది అనమాట. సో వండర్లా కన్నా కొద్దిగా బాగుంటుంది. ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి చూడొచ్చు, ఏమేమి చేయొచ్చు అవన్నీ నేను చూపిస్తాను. మేమున్న హోటల్ అంటే నేను ఎక్కడైతే హోటల్లో స్టే చేశానో అక్కడి నుంచి ఒక బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ నియర్ బై ఒక 8 కిలోమీటర్స్లో. బస్ స్టాండ్ పేరేమో నాకు నోట్ తిరగదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ రెడ్ బస్ యాప్లో బస్ బుక్ చేసుకొని ఈ బస్ స్టాండ్కి వచ్చాను. ఈ బస్ స్టాండ్లో ఇక్కడ బస్ ఎక్కితే మనం అక్కడికి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది. అక్కడ దింపేసిన తర్వాత అక్కడ మనము లైక్ ఒక మనిషికి, ఇద్దరు మనుషులకి 7,000 8,000 పడుతుంది. సో అది టికెట్ తీసుకొని అక్కడ మనం అవి ఏమైతే స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఆడుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. నైట్ 9 10 అయిపోతుంది రావడానికి. సో ఇక్కడ ఈ బస్ స్టాండ్లో నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇది బస్ స్టాండ్లో లేదు, ఎయిర్పోర్ట్లో ఉంది. చూడండి, సేమ్ లైక్ మనం ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఆ బోర్డింగ్ పాసెస్ తీసుకున్న తర్వాత బస్ కోసం వెయిట్ చేసి వాళ్ళు కాల్ ఇచ్చి ఇట్లా గేట్ నెంబర్ 5కి వెళ్ళండి, అక్కడ వెయిట్ చేయండి అని చెప్తారు కదా. సేమ్ అలాగే ఇప్పుడు గేట్ నెంబర్ 5 దగ్గర మేము వెయిట్ చేస్తున్నాను నేను. అక్కడికి బస్ వస్తుంది మనది 9కి బస్ వచ్చిన తర్వాత మనం ఆ బస్ ఎక్కితే మనం అక్కడ దింపేస్తుంది. సో బోర్డింగ్ పాస్ తీసుకొని ఇది స్కాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సేమ్ లైక్ ఇది మన ఎయిర్పోర్ట్లోనే. చూడండి, ఇది ఒక గేటు, ఇది 7. తర్వాత ముందు కొన్ని గేట్స్ ఉన్నాయి అట్లా. ఇది L1 L2, ఇది అంటే లెవెల్ 2 అంటే సెల్లర్ టైప్ ఉంది. పైన ఇంకా వేరే సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. లైక్ ఎయిర్పోర్ట్లోనే ఉంది సేమ్, చాలా బాగుంది. నాకు తెలిసి ఇలా కూడా మన దగ్గర ఉంటే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇట్లుంటే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడడానికి చాలా రిచ్గా చాలా బాగుంది. చూడండి సిట్టింగ్ కూడా ఎలా ఉందో, సేమ్ లుకింగ్ లైక్ ఎయిర్పోర్ట్. అండ్ మా హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి బస్కి నాకు తెలిసి 23 రింగెట్స్ 24 రింగెట్స్ అయింది. ఈ బస్ స్టాండ్ వరకు రావడానికి క్యాబ్కి ఇంకో 20 రింగెట్స్ అయింది. మొత్తం 100 రింగెట్స్లో వెళ్ళేసి రావచ్చు. అదే మనము గ్రాబ్ బుక్ చేసుకున్నాం అనుకో, వెళ్ళడానికి 100 రావడానికి 100 అవుతుంది. అంటే ఒక 100 సేవ్ చేసినట్టు. 100 అంటే తక్కువేం కాదు, 1700 1800 దాకా అవుతుంది. సో డబ్బులు సేవ్ చేసుకోవడానికే మనం ఎక్కడికి వచ్చినా కానీ బయట కంట్రీస్కి డబ్బులు మ్యాక్సిమం సేవ్ చేయడానికే ట్రై చేయాలి. ఎందుకంటే మనము ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్న ఎక్స్చేంజ్లో పోతాయి మనకు అవలీలగా ఒక 4-5 వేలు 7 వేలు ఎగిరిపోతాయి. సో చూసి ఖర్చు పెట్టుకోవాలి. బస్లో నుంచి మేము ఇక్కడికి వచ్చాము, గంట జర్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వెండింగ్ మిషన్లో టికెట్స్ తీసుకొని మాస్టర్ కార్డ్, ఓన్లీ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు, ఇక్కడ క్యాష్ తీసుకోరు అనమాట. సో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అవి ఎక్కి పైకి వెళ్తే పైన స్పోర్ట్స్ టైప్ ఉంటాయి, అక్కడ ఆడుకోవడమే. చూడండి, వీళ్ళంతా లైన్లో ఉన్నారు ఇవి ఎక్కడానికి. ఇవి ఎక్కి పైకి తీసుకెళ్తాయి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడ గేమ్స్ అవి ఆడుకోవడమే. ఇట్లా రన్నింగ్లో ఎక్కడమే. ఇది ఎక్కిన పైన గాల్లో వెళ్ళేది. మనతో పాటు బ్రదర్స్ ఎక్కారు, పైకి వెళ్తుంది. ఇందులో వేరే వేరే ఉన్నాయి. ఇంకోటి గ్లాస్ ఉంది, కింద కూడా గ్లాస్ ఉంటుంది. ఇది గ్లాస్ కాదు, పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్తుంది, ఆ పైకి వెళ్ళి ఆపేస్తుంది. లోపలికి వచ్చాం గైస్. ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే మాల్లా ఉంది. వండర్లా, సేమ్ వండర్లా అనే ఇదేదో మాల్లా ఉంది చూడండి. ఇదిగోండి, బాగా ఆకలి అవుతుందని చెప్పేసి ఈ ఫుడ్ తీసుకున్నా. 25 రింగెట్లు తీసుకున్నారు. 25 రింగెట్లు తందూరి చికెను, ఒక సగం గుడ్డు, అప్పడము, అన్నము చికెన్ పులుసు. బాగుంది.
కాకపోతే నాన్ వెజ్లోకి వీడు పాపడ మీద కూర్చోడో తెలియదు. పాపడ ఏదో మూన్ మీదకి వచ్చినట్లుంది. లోపల ఏదో ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంట, సేమ్ లైక్ దిస్. చూడండి, ఏదో సినిమాలు ప్లే చేస్తున్నారు. అంతా ఏదో నాసాలకు వచ్చినట్లు అన్న ఫీల్ ఉంది. చూడండి, ఇక్కడ లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ చాలా మంది లైన్లో ఉన్నారు. Hey recruits, our mission today begins with this. The recovered AI Sphere, a mysterious alien artificial intelligence. Through analysis of this object, the friend here has been placed in a deep-induced coma and poses no danger. The ESD has been studying this living alien specimen in order for us to understand our enemy from the inside out, to learn how they think and how they see our... What the? Oh, nice! 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 Come in! He's gonna go with it up 3 full red! వావ్, స్క్రీన్ చూడండి, మొత్తం రౌండ్గా బెల్ల ఉంది. ఇప్పుడు ఇక్కడ పైకి లేపేస్తాడేమో మనల్ని. ఇందులోకి వెళ్ళేసి వచ్చాను. వాడు నిజంగా స్పేస్లోకి తీసుకెళ్ళినట్టు ఎల్ఈడి సెట్ చేశాడు. నిజంగా స్పేస్లోకి వెళ్ళామా ఏంటి అనేది అనిపిస్తుంది. రౌండ్గా ఎల్ఈడి పెట్టి నిజంగా స్పేస్లోకి తీసుకెళ్ళి మనమే ఏదో యుద్ధం చేస్తున్నట్టు పోర్ట్రే చేశాడు. బాగుంది. పైన చూడండి కేబుల్ కార్లు, ఏదో నిజంగా స్పేస్లో పనిచేసే వాళ్ళగా సేమ్ అదే ఆఫీస్లో ఉంది లోపల. వీళ్ళు ఇక్కడ ఏదో డ్యాన్స్ వేస్తున్నారు. డ్యాన్స్ తుమారకు రాకేష్ మాస్టర్ మాలూమ్. ఎరిగిన అందరూ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి వస్తే, ఇక్కడికి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో కలిసి వస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇదొక థీమ్ అనుకుంటా, చూడండి. మొత్తం పబ్జీ థీమ్లా ఉంది. ఇప్పుడు ఐస్లాండ్కి వెళ్దాం. ఐస్లాండ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, నాకు చూపిస్తాను, అదిగో ఆ బొమ్మలు, వాటి పేరు ఐడియా రాలేదు, నాకు తెలీదు. ఆ ఉడతలు ఉన్నాయి కదా అక్కడ. ఐస్లాండ్ అంటే నాకు ఆ ఉడతలు గుర్తుకొస్తాయి. దొంగ ఉడతలు అవి, కొన్ని దొంగ ఉడతలు, కొన్ని మంచి ఉడతలు. ఇగో ఈ ఫ్రూట్ కోసం తనలాడుతూ ఉంటుంది చూడు ఆ ఉడత. ఉన్నట్టుండి అంత పొగ వచ్చేసింది. పొగన మంచో ఇది, వీళ్ళు ఆర్టిఫిషియల్గా వదిలిర్రా లేకపోతే ఇది వచ్చిందో తెలియదు. ఉన్నట్టుండి వాతావరణం మారిపోతుంది, చల్లేస్తుంది. మొత్తం వాన పడుతుంది. రైన్ కోట్ కొనుక్కున్నా, 15 రింగెట్స్ అంట. ఇక్కడంతా వాన ఫుల్ పడుతుంది. ఇంకా ఇండోర్కి వెళ్ళిపోదామని నేను వెళ్తున్నా. ఇది ఇండోర్ గేమింగ్. ఇది ఇండోర్లోనే జెయింట్ వీల్ ఉంది. మొత్తం ఇండోర్లో ఒక మాల్లా ఉంది. ఈ మాల్లో గేమింగ్స్ ఉన్నాయి అన్నీ. ఎల్ఈడీస్, గేమింగ్స్ చూడండి. ఇది ఎల్ఈడి చూడండి, యాడ్స్ వస్తూ ఉన్నాయి. గేమింగ్ చూడండి, అది గేమింగ్ పాయింట్ ఇదంతా. అంటే ఇండోర్ గేమింగ్. జెయింట్ వీల్ ఉంది ఇందులోనే. ఇదిగో ఈ పడవ, ఈ అమ్మాయిలు చూడండి బొమ్మలు ఎలా వేస్తున్నారు. మేకప్లు వీటితోటి అట్లా ఐబ్రోస్కి బొమ్మలు వేస్తున్నారు. మేము తీసుకున్న టికెట్
ఇద్దరు మనుషులకి మేము తీసుకున్న టికెట్ అవుట్డోరు 7,000 నుంచి 8,000 పడింది. ఓన్లీ అవుట్డోర్ గేమింగ్స్ అంట, నాకు తెలియదు. మేము రెండు కలిపి అనుకొని 7,000 పెట్టి తీసుకున్నాము. ఇప్పుడు ఇవి తీసుకోవాలంటే మళ్ళీ ఇండోర్ ఇంకో 7,000 పెట్టాలి. సో ఇవే గేమ్లు కాబట్టి ఇప్పుడే తిన్నా, మళ్ళీ ఈ గేమ్స్ అన్న మనం కక్కుకొని చేస్తాం. అందుకనే నేను కాసేపు అమ్మాయిలకు లైన్ వేసుకుంటూ ఉండిపోతాను ఇక్కడే. ఇంకా 9 గంటలకు బస్సు కదా, నైట్ 9 గంటలకు బస్సు. సో ఈలోపు అమ్మాయిలకు ఇట్లే అమ్మాయిలకు లైన్ వేసుకుంటూ ఉండిపోతాను. ఇంకేం చేస్తాం బొచ్చు. భలే ఉంది ఇది, ఇప్పటివరకు నేను చూడలేదు. మళ్ళీ వస్తుంది అదిగో, అదొక గుండ్రంగా ఉంది, దానిలో కూర్చుంటే అటు ఇటు ఊపుతూ ఉంది. అయ్యో ఇది చూడండి పిల్లలకి ఎంత బాగుందో. అయ్యా నవ్వుతున్నారు వాళ్ళు భయం లేకుండా. నన్ను అడిగితే అవుట్డోర్ కన్నా ఇండోర్లోనే గేమ్స్ సెటప్ లైటింగ్ చాలా బాగున్నాయి చూడ్డానికి. చూడండి ఆడొక పడవ వెళ్తుంది పైన, మొత్తం మాల్ మొత్తం తిప్పుతుంది ఆ పడవ. ఇదేమో గో కార్టింగ్లా ఉంది. ఇది చూడండి పడవ ఎట్లా వెళ్తుందో, మొత్తం తిప్పుతుంది. ఇదేమో ట్రైన్, ఆ ట్రైన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా భలే ఉంది కదా. బయట ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి లోపల సేమ్, ఇంకా ఎక్స్ట్రానే ఉన్నట్టున్నాయి లోపల నాకు తెలిసి బయటికంటే. బయట వాన పడిందని లోపలికి వచ్చేసాం. 7,000 బొక్క. ఈ బుడ్డ చూడండి ఎంత ధైర్యంగా ఎక్కిందో. అయ్యో నవ్వుతుంది బుడ్డది, ఎంత ధైర్యంగా ఎక్కింది చూడండి. ఓరే నీ అమ్మ ఊరే. బాబోయ్ వస్తారా బాబు జనాలు ఇది ఎక్కితే. నేను ఎక్కితే వామిటింగ్ చేసుకొని వస్తా. ఒకసారి వండర్లాలో ఇట్లా ఎక్కి వామిటింగ్ చేసుకున్నా. ఈ సర్కస్లు జంపింగ్లు మన వల్ల అయ్యే పని కాదా. పైగా మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రైను. కుర్రతనం పోలేదా మీకు? ఈగ పోయినట్టు పోతున్నాడు వాడు, తూనీగా పోయినట్టు. ఈడేం పైన పడవలో పోతున్నాడు. బాగుంది ఇండోర్ పార్క్. ఇది పై ఫ్లోర్ చూడండి. ఇవి అన్నీ వీటిలలో ఉంటాయి చూడు, షాపింగ్ మాల్స్లో ఉండే గేమింగ్స్లో లేవు. ఇది మొత్తం పై ఫ్లోర్ చూడండి ఎలా ఉందో. మన షాపింగ్ మాల్స్లలో వాటిలలో పెడతారు కదా, సేమ్ గేమింగ్ కైండ్ ఆఫ్ ఉంది ఇది. అదే విచిత్రంగా ఉంది. కానీ ఇంత వెయిట్ని ఈ బిల్డింగ్ ఎట్లా మోస్తుందో, వాడు ఎట్లా కట్టాడో ఏమో తెలియదు. కానీ ఇంజనీరు గ్రేట్ అసలు. చూడండి అక్కడంతా ఇదంతా గేమింగ్ జోను, ఇడికొసరికి షాపింగ్ మాల్, ఇదంతా కమర్షియల్ షాపింగ్ మాల్. పైన మొత్తం అయిపోయింది ట్రిప్. పైనుంచి కిందికి వచ్చేసరికి టైం 9 అయింది. అంటే అక్కడ 5:30కి బయలుదేరితే, అంటే అవుట్డోర్ నుంచి ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఇండోర్లో గేమ్స్ ఆడదాం అనుకున్నప్పుడు అవుట్డోర్ వేరు ఇండోర్ వేరు. ఇండోర్లో మళ్ళీ గేమ్స్ ఆడాలంటే టికెట్ వేరే తీసుకోవాలి. అంటే దగ్గర మన ఇండియన్ కరెన్సీలో మళ్ళీ 7,000 వరకు అవుతుంది. సో ఆడే ఇంట్రెస్ట్ లేక లైట్ తీసుకొని ఆ మాల్లో కాసేపు టైం స్పెండ్ చేసి 5:30కి అక్కడ వచ్చి లైన్లో నిలబడితే ఇక్కడికి రావడానికి 8:30 అయింది. అంటే 4 అవర్స్, నియర్ బై 2-3 అవర్స్ మేము గెంటుకుంటూ వచ్చేసినాం. మిగిలిన వాళ్ళు 4 అవర్స్. అంటే మేము ఏదో చెప్పి ముందుకు వచ్చేసినాం, బస్ టైం అవుతుందని. జనరల్గా అయితే అట్లా పంపించరు, మేమేదో చెప్పి వచ్చేసాము.
వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఫారినర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 hours to 5 hours వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ బస్ స్టేషన్లో బస్సులు చాలా ఖాళీ ఉన్నాయి, బట్ టికెట్స్ సోల్డ్ అవుట్ అని పెట్టేసారు బోర్డు, అంటే టికెట్స్ అయిపోయినాయి అని పెట్టేసారు. దేనికంటే టికెట్స్ అయిపోతే ఎక్కువ రేటుకి ఆ పక్కనే ఇంకొకడు ఎక్కువ రేట్స్కి అమ్ముకుంటున్నాడు, అంటే లైక్ బ్లాక్లో అమ్ముతున్నట్టు అనుకోండి, దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు, దానివల్ల వాడికి లాభం కదా. సో ఇది కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక ఈ తిప్పలు ఉండవు. ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు టికెట్లు అంటే వీళ్ళు స్కామ్ చేస్తారు నా కొడుకులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పావుగంటలో బస్సు ఉంది, బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళిపోయి ఇక్కడ పావుగంటలో బస్సు ఉంది, ఇక్కడ తినేసి ఇక్కడ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తమిళ్ బ్రదర్స్ది ఒక హోటల్ ఉంది రూమ్ పక్కనే. రూమ్ అంత చీప్గా ఉంటుంది, మాది 2000 కాకపోతే. రూమ్ పక్కనే తమిళ్ బ్రదర్స్ది చిన్న హోటల్ ఉంది, అక్కడ రైసు సాంబార్ చాలా బాగుంది. సో ఈ పూటకి అక్కడ కానీ చేస్తాను, అక్కడ తినేస్తాను. బయటికి వచ్చినప్పుడు నన్ను అడిగితే నాన్ వెజ్ ట్రై చేయకుండా ఉండడం బెటరు. మధ్యాహ్నం నేను తిన్న నాన్ వెజ్ అయితే చాలా బాగుంది, తందూరి, బట్ అన్ని చోట్ల అట్లా ఉండదుగా. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం గైస్. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే మలేషియాకి వస్తారో తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఈ ఈ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, అంటే లైక్ వండర్లా యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేయడం బెటర్. దాన్ని స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డబ్బులు చాలా సేవ్ అవుతాయి. సో దాన్ని స్కిప్ చేయడం చాలా మంచిది. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫ్యామిలీతో వస్తున్నాం, ఎంజాయ్ చేయాలనుకుంటాం, పక్కా ఇది రండి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు చాలా బాగుంటుంది, లైక్ ఏ హెవెన్. మొత్తం ఎంజాయ్ చేయాలంటే నాకు తెలిసి 2-3 days పడుతుంది. 2-3 days మనం ఎఫర్ట్ చేయలేం కాబట్టి 1 dayలో తిరిగి చేయడానికి చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్.